కేంద్ర ప్రభుత్వం అనగా బీజేపీ గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ 10 ఏళ్లు పరిపాలన చేసి కలిసి సంసారం చేసి వీళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని అప్పుల పాలు చేసింది కాక కుల మతాలు రెచ్చగొట్టుకుంటా బీజేపీ, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటూ బీఆర్ఎస్ కాలయాపన చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం దేశానికి చేసినటువంటి సేవా త్యాగాలని ప్రజల మనసులకెళ్ళి చెరిపేయాలని ఒక దురుద్దేశంతో ఇవాళ గాంధీ, నెహ్రూ ఈ కుటుంబాలని, దేశాని కోసం త్యాగం చేసిన కుటుంబాలని చిన్ననాటి నుంచి మన పుస్తకాలలో చదువుకున్నాం. మనం చిన్న పిల్లలు మరి ఇంత గాడిద ఎదిగిలు ఎందుకు బుద్ధి రావట్లేదో వీళ్ళకు తెలియట్లే. కానీ వాళ్ళ పేర్లను తొలగించటానికి, చరిత్ర లేకుండా చేయటానికి సొంతంగా చిన్న యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని గాంధీ కంటే గాడ్సే గొప్ప అనే విధంగా వాళ్ళు దుష్ప్రచారం చేసుకుంటూ పోవటం అంటే ఎంత దుర్మార్గమైన చర్యనో చూడండి. ప్రజలారా మీరు గమనించండి. ఇవాళ పథకాలనేటివి, ఇవాళ పెట్టినటువంటి పథకాల పేర్లు మార్చటం, గాంధీ పేర్లు తీయటం, నెహ్రూల పేర్లు తొలగించటం, ఎయిర్పోర్ట్లై తొలగిస్తామనటం, అక్కడ కేంద్రం చేస్తుంటే రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక అయితేనే కేటీఆర్ రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించడం కాదు కదా బిడ్డను, దాన్ని ముట్టుకుంటే నీ విగ్రహాలు పెట్టవలసి వస్తుంది బయట ఎక్కడన్నా. మరిగా అది గుర్తు పెట్టుకో. నువ్వు రాజీవ్ గాంధీ కుటుంబం మాట్లాడే స్థాయి లేదు. వాళ్ళ కాలి గోటికి సరిపోదు కుటుంబం. నువ్వు మాట్లాడుతున్నావు ఇట్లాంటి వాటిని. ఇవి కూడబలుపుకొని పని ఆహార పథకంలో, వివిధ పథకాలలో గాంధీ గారి పేరు తొలగించడానికి వీరికి నోరెట్లొచ్చినాయి, చేతులు ఎట్లొచ్చినాయి ఆలోచన చెయ్యండి. మీరు చాటనైతే దమ్ము ధైర్యం ఉంటే కొత్త పథకాలను పట్టుకురండి. ఈ పథకం వలన అసలు సామాన్యులకు ఎంత లబ్ధి జరిగిందనేది కూడా మీకు లెక్కలు తెలియదు. వలస పోవటం తగ్గింది. వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడికి రావటం జరుగుతుంది వలసదారులు. ఇవాళ వాళ్ళకు ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్లకు నిజంగా డబ్బులు ఇలా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే వారికి పని కల్పించడం, పని ఆహార పథకం కల్పించడం వలన ఇవాళ చెరువులు, కుంటలు ఊర్లలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతుంటే ఆ డబ్బులతోటి వాళ్ళ కుటుంబాలు నిలబడుతున్నాయనే సోయి ఇంగిత జ్ఞానం లేకుండా గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయంటే ఆ పథకం కాంగ్రెస్ పార్టీ ఎంత ఆలోచించి పెట్టిందనేది ఆలోచన చెయ్యకుండా కేవలం పథకాలు మారిస్తే రావు. అది గుర్తుపెట్టుకోండి. పథకాల పేర్లు మారిస్తే అభివృద్ధి చెందది. కొత్త పథకాలు తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకొస్తుందని చెప్పి అలా మళ్ళా బుద్ధి చెప్పగలుగుతాం మేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు వెనుకటి నుంచి తిరిగేయండి. ఏ పథకం పెట్టినా రాజకీయం ఏ పార్టీ అనేది చూడది, ఏ కులం అనేది చూడది, అధికారులను ఆదేశిస్తుంది. ఎవరైతే అర్హులున్నారో వాళ్ళ లిస్టు తయారు చేయండి, వాళ్లకు మాత్రమే ఇవ్వండి అని చెప్పే ఏకైక కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ పార్టీలు ఏంటిదే? 4 దళిత బంధువులు ఇవ్వటం, కార్పొరేటర్కో లేకపోతే ఎమ్మెల్యేకో, బావకో, బామ్మర్దికో, ఆ మధ్యలో ట్రాక్టర్లతో ఎమ్మెల్యేకి ఇచ్చిన, బామ్మర్దికి ఇచ్చినని వచ్చినాయి. ఇవే తప్ప మీరు స్వార్థం కోసం మీ యొక్క కార్యకర్తలు పందికొక్కులుగా ముక్కడానికే తప్ప ఎప్పుడైనా అధికారులను పెట్టి ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి ఇయ్యమని చెప్పి ఎక్కడైనా అన్నారా? అది సాధ్యం కాలేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోతే మేము ఇచ్చినాం. అది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. మరి అలా గాంధీ కుటుంబంలో ఎవరు కొసెల్లలేదు. వాళ్ళు చేసిన త్యాగాలు మరవలేను దేశ ప్రజలు. చిన్నగా ఇలా కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం చరిత్ర, త్యాగం ఒక పెద్ద ఎసెట్, ఆస్తి కాబట్టి
వారిని దోషులుగా తీర్చిదిద్దటానికి ఈ యొక్క పథకం ప్రకారం గాంధీని, నెహ్రూను వీళ్ళందరినీ చెడు పేరు తీసుకొచ్చి, చెడు అభిప్రాయం ప్రజలలో తీసుకొచ్చి ఆ యొక్క ఆస్తిని తొలగించాలి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆస్తిని అనేది వారు చేసే ప్రయత్నం. ఇవాళ మీరు చూడండి, వారు నెహ్రూ గారు కానీ వీరందరూ కూడా ఎన్నో లక్షల కోట్ల, వేల కోట్ల ఆస్తులని త్యాగం చేసి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తున్నటువంటి ప్రజా సేవకులు అంటే అది గాంధీ కుటుంబం. మీకే ఉన్నారో నైనా ఇలా బీజేపీలో చూడండి ఎన్ని వేల కోట్ల ఆస్తులు, వాళ్ళ పార్టీ అకౌంట్లో ఎన్ని వేల కోట్లు, మొన్న పుట్టిన బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని వేల కోట్లు ఉన్నాయో చూడండి. వాళ్ళకు పార్టీ ఆఫీసులు జిల్లా కోటి, కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర మాకు లేదు. మీకు ఏడికేలు వచ్చినాయి, దొంగల తిరిగి దోసుక తింటారు కాబట్టి మీకు వచ్చినాయి. మేము త్యాగాలు చేసిన కుటుంబాల నుంచి వచ్చిన గాంధీ కుటుంబం కాబట్టి మాకు లేవు. ఇయ్యాల అది ప్రజలు చిన్నగా మీరు గమనించవలసిన లాజిక్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, వారి దగ్గర ఉన్న అకౌంట్లో డబ్బులు. బీజేపీ అధికారులకు ఎన్నెళ్ళు వచ్చింది, బీఆర్ఎస్ ఎన్నెళ్ళు వచ్చింది, ఎన్నెళ్ళు వేసింది. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ని వేల కోట్లు ఎట్లొచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాలేకపోయింది అంటేనే మా చిత్తశుద్ధి, నిజాయితీ అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు గాంధీ పేరును తొలగిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. తొలగించి బిల్లు కూడా ప్రయత్నం చేసి తీయడానికి తీయించిండ్రు. కాబట్టి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, నా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళని చరిత్ర నుంచి తొలగించడానికి మీ చేతిలో ఉన్న ఓటు అస్త్రంతో ఈ బీజేపీ, బీఆర్ఎస్ ని పర్మనెంట్ గా తొలగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గాంధీ పేరు అంటేనే ఇలా చిన్న పిల్లగాన్ని అడిగితే చెప్తారు, పెద్దోళ్ళు అడిగితే చెప్తారు, జాతి పిత అంటారు. అలాంటి వ్యక్తిని పేరు తొలగించడానికి ధైర్యం చేసిందంటే మీరు ఎంత దుర్మార్గం చర్యకు దుర్మార్గులు ఒడిగడుతున్నారో ప్రజలు ఆలోచించాలి. మీరు నేను చెప్పటం కాదు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నది. ఇలా ఒక కాంగ్రెస్ పార్టీయో, ఒక రాజేందర్ రెడ్డియో, లేకపోతే ఇంకెవరితో XYZ కాదు, ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది. అది మన వరంగల్ నుంచే ఏ ఉద్యమం స్టార్ట్ అయినా కానీ. కాబట్టి మన హనుమకొండ నుంచే ఇవాళ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ శాశ్వతంగా గాంధీ ఫోటోను తొలగించారు. కాబట్టి వీళ్ళని మనం పర్మనెంట్ గా తొలగించడానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులై ముందు కదలాలని చెప్పి మనవి చేస్తున్నాం. మరి ఇవన్నీ మనం చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఇవాళ నేను మొన్న కూడా చెప్పిన, వరంగల్, హన్మకొండ జిల్లాకు 10 ఏళ్లలో తేలినన్ని నిధులు ఇవాళ మేము తీసుకురాగలిగినామని, దాని మీద ఓపెన్ ఛాలెంజ్ గా మేము రికార్డు తీసి ముందర పెడతాను అని చెప్పినాం. ఇవన్నీ ఏంటిదని అడిగితే ఇలాంటి దిక్కు డైవర్ట్ చేస్తా అంటారు అన్నట్టు. గాంధీ పేరును తొలగిస్తే, లేకపోతే ఇంకా రాహుల్ గాంధీ గారు బీసీ కులగన కానీ వీటన్ని తీసినప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి తొలగింపు ఒడిగడతారు. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అవుతుంది, వాళ్ళు చేసిన దొంగతనాలు, తప్పులన్నీ డైవర్ట్ అవుతాయి అని చెప్పి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరందరూ కూడా చైతన్యవంతులు. వరంగల్, హన్మకొండ జిల్లా ప్రజలు ఈ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని గమనించి వీళ్ళకు వేయవలసిన శిక్ష మీ ఓటు ద్వారానో, మీ ద్వారానో దీన్ని వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. మరి దీనికి నిరసనగా, ఈ యొక్క కార్యక్రమానికి నిరసనగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగింది. మరి అందులో భాగంగానే హన్మకొండ జిల్లాలో మన జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామరెడ్డి గారు వారి కూతురు దగ్గరికి ఎప్పటికేలో పోదామనుకుంటుంటే ఎలక్షన్లు పోగానే సర్పంచ్ ఎలక్షన్లు, అంత జూబ్లీ ఎలక్షన్స్ రావటం వలన వారి డాటర్ దగ్గరికి పోవటం జరిగింది. అప్పటి వరకు వారు వచ్చే వరకు మీ అందరం కార్యక్రమాలు మీ అందరం కలిసి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా అందరం కలిసి చేస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. అందరూ కూర్చోండి, రా, అర్జెంట్ పని అది కానా, అందరు కూర్చోండి. కొంచెం ప్రెస్ దారి 7 పోయి 1 to 1 చేసుకుంటారు. కూర్చోండి.